మరణం ఆపలేకపోయిందండి ఆయన్ని, పాతాళం ఆపలేకపోయింది. ఇవిడి తరం కదా ఆపడం. గాలి రెక్కలపై గమనము చేయవాడు ఆయన ఎవడండి ప్రపంచంలో? గుడ్డు ఆపేశాడు, వేసి రక్తం ఏం చేయి. ఒక అడుక్కును ఆపేశాడు, వేసి రక్తం ఏం చేయు. మరణానికి దమ్ముందా? సమాధికి దమ్ముందా? పాతాళానికి దమ్ముందా? బండరాయికి దమ్ముందా? పిలాతు పెట్టిన సంఖ్యలకి దమ్ముందా? పెట్టడానికి దమ్ముందా? ఎవరికి లేదు. కన్నీరు గచ్చి ప్రార్థన చేసి నీకుందా? కొడితే మంచి కొట్ట. నిన్ను దాటిపోకూడదు ఆయన. నీ మధ్యలో ఉన్నాడా లేదా? దిగి వచ్చాడా లేదా? సంచరిస్తున్నాడా లేదా? నీ గుండెల్లోకి చూస్తున్నాడా లేదా? నీ భయము తెలీదా? నీ దుఃఖము తెలీదా? నీ వేదన తెలీదా? ప్రేమ కలిగిన దేవుడు నిన్ను దాటిపోతాడా? నీ మౌనమే నీకు నష్టం చేస్తుంది. నువ్వు నోరు తెరవకి నీ బతుకిలా తగలబడింది. నువ్వు అడగకే పొందుకోవట్లేదు రా బాబు అని యాకోబు అపోస్తలుడు గోలబెట్టి చెప్పాడు. నువ్వు అడిగితే ఇవ్వనా నేను? నువ్వెందుకో సైలెంట్ అయిపోయావు. సేవ అలాగే చచ్చింది, కుటుంబం అలాగే చచ్చింది, నీ ఆరోగ్యం అలాగే చచ్చింది, నీ అంతరంగం అలా చచ్చింది. అయినా నీకెందుకో దుఃఖం రాట్లా, నీకెందుకో నోరు పెరగట్లా. ఇన్ని సంవత్సరాలు ఒక మంచి అభిషేకం పొందలా, ఒక వరాన్ని పొందలా, ఒక కృప పొందలా, ఒక సాక్ష్యం పొందలా. ఎట్టబడుకుంటున్నావయ్యా? దాటిపోతున్నాడు రా బాబు. ఏడో